అట్లాంటి సందిగ్ధంలో ఉన్న ఈ అర్జునుడికి ఇప్పుడు అర్థమైపోయింది. సరే, ఎందుకు నేను కృష్ణుడి మీద కూడా కలిపి మనకర్థం కాలేదు, మనకర్థం కాలేదు, మనకు సందేహంగా ఉంది, ఏది మంచిదని తెలియట్లేదు, ఇది చేయాలా, అది చేయాలని అనకుండా నా మనస్సులో కన్ఫ్యూజను, నేను కన్ఫ్యూజన్ అయిపోయాను అని చెప్పి ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. తనలో ఉన్నటువంటి దౌర్బల్యతను, తన యొక్క నిస్సహాయతను ఒప్పుకుంటున్నాడు. పోయిన క్లాస్‌లో చెప్పాను చూసారా? మనం తెలుసుకోవాలి ఐయామ్ హెల్ప్‌లెస్. కాబట్టి నాకు హెల్ప్ చేయటానికి, రక్షించటానికి, చేయూతనిచ్చేటువంటి ఏదైనా ఉందంటే దానికి వెతకాలి. అందుకని మొదట మనకు ప్రాబ్లమ్ ఉందని తెలియాలి. ఆ ప్రాబ్లమ్‌ను నేను సాల్వ్ చేయలేను అని తెలియాలి. ఆ తర్వాత ఎవరినైనా ఆశ్రయించాలని తెలియాలి. అక్కడ ఆశ్రయించిన తర్వాత వాళ్ళని నమ్మాలి.